అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వావ్, ఎంత బాగుంది కదా వెనకాల వ్యూ. పచ్చని చెట్లు, పొలాలు, ఎవ్రీథింగ్ గ్రీన్. అండ్ మన బైక్ కూడా గ్రీన్. ఫస్ట్లీ అందరికీ నమస్తే, శుభోదయం అందరికీ. అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సక్సెస్ఫుల్లీ బెంగళూరుకి వచ్చిన పని అంతా అయిపోయింది. అండ్ ఫస్ట్లీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న లాస్ట్ వీడియోలో చాలామంది చాలా ప్లేసెస్ సజెస్ట్ చేశారు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇక్కడ నుంచి కూర్గ్ వెళ్ళమన్నారు. అండ్ నేను కూడా ఇంతవరకు కూర్గ్ రైడ్ చేయలే. మొత్తం ఇండియాలో చాలా ప్లేసెస్ రైడ్ చేసిన, కర్ణాటకలో చాలా ప్లేసెస్ రైడ్ చేసిన, కానీ కూర్గ్కి ఇంతవరకు వెళ్ళలే. సో కూర్గ్ అనగానే నాకు కూడా కొంచెం ఒక లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో మనం ఈరోజు బైక్ తీసుకొని కూర్గ్కి వెళ్తున్నాం. కూర్గ్ కంటే ముందు దగ్గర ఏవైతే ప్లేసెస్ ఉంటాయో అవి కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్లీ కబిని వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది, ఫస్ట్ అక్కడికి వెళ్దాం. ఇక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, టెంట్ తీసుకొచ్చిన అక్కడ క్యాంపింగ్ చేద్దామని చెప్పి. ఫిజిబిలిటీ ఉంటే క్యాంపింగ్ చేద్దాం, లేకపోతే ఇక తెలిసిందే కదా అట్లనే ఉందాం. యాక్చువల్లీ ఈ రైడ్ నేను నిన్న సాయంత్రమే స్టార్ట్ చేసిన బెంగళూరు నుంచి జస్ట్ మైసూర్ దగ్గర రావడానికి నాకు 3-4 hours టైం పట్టింది. నేను టైర్డ్ అయిపోయిన ట్రాఫిక్లో. ఇక నేను నైట్ ఇక్కడనే స్టే చేసి ఇక్కడ లోపల విలేజ్లో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నేను రైడ్కి బయలుదేరిన. సో ఇక్కడ నుంచి మైసూర్ జస్ట్ 51 kilometers ఉంది. ఇంతకుముందు ఇక్కడ హోటల్లో నేను మంచి డాబాల పొద్దున్నే చికెన్ బిర్యానీ తిన్నాం, మస్తు టేస్టీ ఉండే. ఒకసారి మీకు కూడా చూపిస్తా చికెన్ బిర్యానీ. పదండి మనం ఇక మోటో బ్లాగ్ చేసుకుంటాం, మీ అందరినీ కలుసుకుంటాం. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఇడికెళ్ళి జస్ట్ ఎంత 51 kilometers ఉంది మైసూర్. ఫస్ట్ మనం పోవాల్సింది మైసూర్కి, అండ్ మైసూర్ తర్వాత మనం పోవాల్సింది అక్కడ నుంచి కబిని రిజర్వాయర్కి, అదే కబిని రిజర్వ్ ఫారెస్ట్కి. ఎగ్జాక్ట్లీ ఎంత దూరం ఉందంటే అకార్డింగ్ టు మన కార్ప్లే మ్యాప్స్ మనం పెట్టాల్సిన అవసరం లేదు, మ్యాప్స్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. 12:21 PM ఈరోజు మధ్యాహ్నం వరకు రీచ్ అయిపోతామంట. జస్ట్ 2 hours 35 minutes మాత్రమే ఉంది. 142 kilometers ఉంది ఇక్కడ నుంచి. యాక్చువల్గా మన వెనకాల ఒకటి ఎక్స్ప్రెస్ వే ఉంది, అది ఓన్లీ కార్స్ మాత్రమే అలౌడ్. బెంగళూరు టు మైసూర్ కార్స్ అలౌడ్ ఉంటాయి, బైక్స్ అలౌడ్ ఉంటాయి. బైక్ ఒకటి తీసుకొని పోతే 500 rupees ఫైన్ పడుతుంది. హెల్మెట్ ఎంత టైట్ ఉందంటే నా చిక్స్ మొత్తం ఇట్లా గట్టిగా ఒత్తుకోపోయినాయి. అందుకే నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఇట్లా జాగ్రత్తగా మాట్లాడాల్సింది, లేకుంటే పళ్ళతోటి దవడలు కొరికేసుకుంటాను నేను. రైల్వే ట్రాక్ పడుతుంది. మళ్ళీ ఇంతకుముందే ట్రైన్ పోయింది తినేటప్పుడు. సీన్ మస్తుందని చెప్పి అనుకున్నా, మళ్ళీ ట్రైన్ పోతుంది. ఓకే రాదాం ఇక జరసేపు. దేర్ ఇట్ గోస్. ఇది పోతేనే మన గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఏం ఫాస్ట్ పోతుంది ట్రైన్, మాకి సూపర్ ఉంది. ప్రాబ్లం ఏంద్రా ఇది? What is your problem, bro? అయ్యా అలా అన్నారా? చూతేనమ్మరా వీడు. అలా అన్నారా? నువ్వు అర్థమైంది నాకు. స్పీడ్ బ్రేకర్ ముంగట బ్రేక్ ఎట్లా వేసి చూసారా మీరు? చలో వదిలేసి, నాకు కోపం వచ్చింది, కానీ పోనీ ఎందుకు మన కోపం చూపెట్టి ఎందుకంటే నడిపిస్తున్నాను పడాల్సిన అవసరం లేదు. మనవాడు ఇష్టం. నాతో నేను బై కాంపిటీషన్ మీద 1000 cc బండి, నాదంతా పొంగలేదు 450 cc బండి. మై ఛానల్ నేమ్ ఈజ్ రైడ్ విత్ విజయ్. థ్యాంక్ యూ. యా, ఇంతకుముందు నేను ఎక్కడైతే రెస్టారెంట్ దగ్గర ఆయన కదా, ఆయన కూడా అక్కడనే ఉండే. జస్ట్ 1 week అవుతుంది అనమాట ఆయన బండి కొని. మేము చిన్నగా మాట్లాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ దారిలో ఛానల్ పేరు అడగడం మర్చిపోయినట్టుండు. బాయ్ ఛానల్ పేరు అడగడం మర్చిపోయాడు, మళ్ళీ ఇప్పుడు అడిగాడు.
నైస్. ఇంకొక సబ్స్క్రైబర్ పెరిగిర్రు. వావ్, మీరు కొట్టండి సబ్స్క్రైబ్. 2 లక్షలు కావాలి. మస్తు రోజుల నుంచి గానే ఉంది 1,70,000 దగ్గర దాకా. కొడితే పెరుగుతారు, అర్థమైందా? చాలా కొట్టండి ప్లీజ్. మజాక్ అట్లా చెప్పినా కానీ ప్లీజ్ కొట్టండి. 2 లక్షలు లేయండి, ఇంకెప్పుడు చేస్తారు మిలియన్స్. సో మనకి మైసూర్కి పోయే దారిలో ఇట్లా ఒక కార్ మ్యూజియం కనిపిస్తుంది. పనాయా కార్ మ్యూజియం మస్తుంది కదా, వీళ్ళు ఇట్లా అని చెప్పి తయారు చేసారు. సో కరెంట్లీ మనం కార్ మ్యూజియం లోపలికి వచ్చినాం. ఫస్ట్ అంటే వీళ్ళు వీడియో చేయనిస్తారా చేయనియరా క్లారిటీ లేకుండా, కానీ వీడియో అయితే చేయనిస్తున్నారు. కానీ మంచి కూల్ ప్లేస్ ఇది. మంచి వింటేజ్ కార్స్ చూడాలనుకుంటే, వింటేజ్ కార్స్ అంటే మీకు ఇష్టం ఉంటే తప్పకుండా రావచ్చు. అండ్ వింటేజ్ కార్సే కాదు, అప్పట్లో ఇంజన్ 2 స్ట్రోక్ ఇంజన్, సోలో కార్పొరేటర్, అబ్బాబ్బా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇది. లుక్ ఎట్ దిస్. ఇట్లాంటివి కాంపోనెంట్స్ కూడా దొరకవు, ఇట్లాంటి టెక్నాలజీ కూడా లేదు. అంతేకాదు 2 స్ట్రోక్ ఇంజన్ కూడా ఉంది ఇక్కడ. ఇది దీని పిస్టన్ టచ్ చేయొద్దు మనము. 4 స్ట్రోక్ ఇంజిన్ అండ్ ది మాస్టర్ పీస్ ఇన్లైన్ 3 సిలిండర్ ఇంజన్. ఇది ఏదో కారు, దీని బాడీ లేదు కానీ దీని ఇంజన్ ఉంది కదా, 6 సిలిండర్ ఇన్లైన్ 6 సిలిండర్ ఇంజన్. అండ్ అప్పట్లోనే 24 హార్సెస్ ప్రొడ్యూస్ చేసేదంట. 24 హార్సెస్ సరిపోయేదా? నాకు తెలిసి ఆ టైంలో సరిపోయేదేమో. ఇప్పుడు ఇట్లాంటి కారు ఉంటే మనకి 240 హార్సెస్ ఉన్నా సరిపోదు. రోల్స్ రాయ్ 1924 కారు. అప్పట్లో దీని టాప్ స్పీడ్ 105 కిలోమీటర్స్. అండ్ దీని ఇంజన్ చూడండి, 50 హార్సెస్ ప్రొడ్యూస్ చేసేదంట అప్పట్లో. అండ్ ఇది 6 సిలిండర్ ఇన్లైన్ 6 సిలిండర్ ఇంజన్. వావ్. అండ్ ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ 119 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అండ్ జస్ట్ 3 స్పీడ్ ట్రాన్స్మిషన్. లుక్ ఎట్ దిస్ కార్. ఇట్స్ అ మాస్టర్ పీస్. అండ్ ప్రతి ఒక్క కార్ది ఇక్కడ ఫియాట్ 501 ఇటలీ 4 సిలిండర్ సైడ్ వాల్ 1460cc. వావ్, అన్నిటివి స్పెక్స్ ఉన్నాయి. ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక పారాగ్లైడింగ్ని కూడా తీసుకొచ్చి పెట్టేసారు ఇక్కడ. పారాగ్లైడింగ్ విత్ ఇంజన్. రోల్స్ రాయ్ తర్వాత ది టాప్ స్పీడ్ పోయే కార్ ఇది. 1929లో ఉన్నాడు కాక మహాత్మా గాంధీ ఆన్ హిస్ విజిట్ టు పాండిచ్చేరి. యూస్డ్ బై మహాత్మా గాంధీ. వావ్, మహాత్మా గాంధీ యూజ్ చేసారంటే ఈ కారు. అండ్ దీని టాప్ స్పీడ్ చూడండి, 129 km/h and 100 HP horses, 353 Newton meters of torque. వావ్, అమేజింగ్. ఇక్కడ ఈ కార్ పేరు ఉంది చూడండి, ప్రెసిడెంట్ 8. డిజ్నీది యానిమేటెడ్ కార్స్ మూవీ చూసిరా? కార్స్ మూవీ 1లా హడ్సన్ కార్ ఉంటుంది, అది ఇదే. దానిలో పెట్టడానికి క్రేజీగా చిన్నగా ఉంటుంది. కానీ లుక్ ఎట్ దిస్ కార్. దీని వీల్ బేస్ చూడండి, అసలు 2 కార్లను కలిపితే ఒక కార్ అవుతుంది అనుకోండి, అంత లాంగ్ వీల్ బేస్ ఉంది. అండ్ హడ్సన్ స్పెషాలిటీ ఏంది అంటే, ఇప్పుడు మనకు గూగుల్లో దొరుకుతుందేమో, కానీ ఇక్కడ మనకి రెడీగా ఉంది. 6 సిలిండర్ ఇన్లైన్ 3475cc అంట. అండ్ 103 HP హార్సెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. 228 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నైస్ మీటింగ్ యూ మిస్టర్ హడ్సన్. కార్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ బైక్స్ కూడా ఉన్నాయి. అన్నిటికంటే స్పెషల్ బైక్ ఏంటంటే ఇది ఏందో తెలియదు కానీ ఇది ఉంది కదా, లూనా సూపర్. దీనిపైన నేను బండి నేర్చుకున్నా. ఇది మా డాడీ దగ్గర ఉండే బండి. సో ఇక్కడ నుంచి చాలా కార్స్ ఉన్నాయి. వీటన్నిటిని మీరు సినిమాటిక్లో చూసేసుకోండి ధనాధన్. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా మ్యూజియం వచ్చినప్పుడు ఈ మ్యూజియం మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఈ మ్యూజియం బేసిక్గా చూసి ఆస్వాదించడానికి కాదు, ఇక్కడికి వచ్చి ఈ కార్ల గురించి తెలుసుకోవడానికి అండ్ వాటి లెగసీని ఒక్కసారి మెస్మరైజింగ్గా గుర్తు చేసుకోవడానికి. ఈ లెగసీ ఒకసారి నేను చూస్తుంటేనే నాకే గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా డెఫినెట్లీ వస్తే ఆ గూస్ బంప్స్ ఫీల్ అవుతారు. బైక్స్ కార్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. పయానా అంటే ప్రయాణమా లేకుంటే టైరా నాకు తెలియదు, కానీ మేబీ టైరే అంటారు అనుకుంటా. ఎందుకంటే పైన అంత పెద్ద టైర్ పెట్టారంటే పయానా అంటే కన్నడలో టైర్ కావచ్చు. ఎవరైనా కన్నడ తెలిసిన వాళ్ళు ఉంటారు, కింద కామెంట్స్లో డెఫినెట్లీ చెప్పండి. నాకైతే మంచిగా అనిపించింది ఈ కలెక్షన్ ఏదైతే ఉందో. మీరు కూడా ఎవరైనా మైసూర్కి వెళ్తూ ఉంటే డెఫినెట్లీ ఇక్కడ ఆగి ఒక 1.5 hour ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. చలో మనం ఇక ముందుకు బయలుదేరదాం. ఎండ దంచుతుంది, పొద్దున మంచిగా ప్లెజెంట్గా ఉండే. టైం ఎంత అవుతుందో కూడా తెలియదు, బట్ ఎండ అయితే దంచుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మైసూర్లో ఒకటి క్యాంపింగ్ స్టోర్ ఉంది, ట్రెక్కర్ స్టోర్. అక్కడికి వెళ్ళి బూటెన్ గ్యాస్ ఇంకా వగరా కావాలి, అవన్నీ కొనుక్కొని వెళ్దాం. అలా ఇటుగా మనం రావాల్సిన ప్లేస్ ఇదే, ట్రెక్కర్స్ అని చెప్పి. మైసూర్ లోపల ఉంది, కొంచెం సిటీ లోపల. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని రావాలి. అండ్ ఇక్కడ మనకి బూటెన్ గ్యాస్ దొరికిపోయింది.
ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్గా మన హైదరాబాద్లో కూడా బూట్ అండ్ గేర్స్ దొరకదు, ఆన్లైన్లో ఆర్డర్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఆఫ్లైన్ స్టోర్ అవైలబుల్ ఉంది. అండ్ వీళ్ళ దగ్గర చాలా రైడింగ్ గేర్స్ లైక్ టెంట్ కావాలన్నా, స్లీపింగ్ బ్యాగ్స్ కావాలన్నా, మ్యాట్స్ కావాలన్నా ఇవన్నీ రెంట్ తీసుకోవచ్చు. అండ్ వీళ్ళది ట్రెక్కర్స్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అడ్రస్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసి నేను అక్కడ నుంచి సెర్చ్ చేసి వచ్చినాయి ఇన్ఫాక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చలో ఇక మన క్యాంపింగ్కి సెట్ అనమాట. ఇది ఒకటే నాకు కావాల్సింది ఉండే. యాక్చువల్గా నాకు స్లీపింగ్ మ్యాట్ కూడా కావాలి. అక్కడ వెనకాల చూస్తున్నారు అది స్లీపింగ్ మ్యాట్. అండ్ ఆ మ్యాట్ మన బైక్ పైన పెట్టుకొని ట్రావెల్ చేయడం కొంచెం కష్టం. సో అందుకే స్లీపింగ్ మ్యాట్ బిస్కెట్. చూసాం, ఫస్ట్ అయితే క్యాంపింగ్ చేద్దాం, దాని తర్వాత మనకి కావాల్సిన యాక్సెసరీస్ కొనుక్కుంటూ పోదాం. ఫస్ట్ నేను ఈరోజు క్యాంపింగ్ అంటున్నా, ఈరోజు క్యాంపింగ్ అవుతుందో కాదో కూడా నాకు గ్యారంటీ లేదు. ఎందుకంటే ఏదైనా అనుకుంటాం కానీ అది కొన్నిసార్లు జరగవు కూడా. సో అందుకే ఫస్ట్ చేద్దాం, చేసిన తర్వాత ఏదైతే కావాలో అవి తీసుకుందాం. కానీ యాక్చువల్గా మేడం ఇంకొక ఐటమ్ సజెస్ట్ చేసారు, క్యాంపింగ్ చేస్తున్నారు. సో మీకు లైట్ సోర్స్ ఉందంటే లేదు, బండి లైటే ఉందని చెప్పన్న. సో సడన్గా ఇది ఒక చిన్న ల్యాంప్ తీసి ఇచ్చారు అనమాట. మంచిగా కాంపాక్ట్ ఉంది లైట్. ఇగో అండ్ దీన్ని ఇట్లా ఆన్ చేయొచ్చు. బ్రైట్ ఉంది, కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, కొంచెం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. ఫస్ట్ నాకు బాగా నచ్చింది అంటే ఈ లైట్లో మనకు బాగా నచ్చింది ఏంటంటే ఇది కాంపాక్ట్ ఉంది. ఎందుకంటే మనము పెద్ద పెద్ద ఐటమ్స్ మనతో పాటు మనం క్యారీ చేయలేము. సో మనకి ఇట్లా చిన్న ఉంటేనే ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ దీన్ని ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్తో ఛార్జ్ చేయొచ్చు, లేదనుకుంటే ఇక్కడ చిన్న సోలార్ స్ట్రిప్ ఉంది, ఎండలో పెడితే ఛార్జ్ అవుతుంది. కొనైతే కొంటున్నా, యూజ్ అవుతుంది అని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఇంకా మనకి జస్ట్ 14 కిలోమీటర్స్ ఉంది, 22 మినిట్స్ చూపిస్తుంది. నాకు తెలిసి ఆ బ్యాక్ వాటర్స్ కొంచెం ఇటు సైడ్ మన లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇంకొంచెం సేపు డ్రైవ్ చేస్తే మనకు అవి మన పక్కకే కనిపిస్తాయి. అండ్ ఈరోజు క్లైమేట్ కూడా మంచిగా ప్లెజెంట్గా ఉంది. కరెంట్లీ టైం 2:40 PM అవుతుంది, బట్ స్టిల్ సూర్యుడు లేడు. మంచిగా క్లౌడీ బ్యూటిఫుల్ వెదర్ ఉంది. ఓల్డ్ మహారాజా గేట్ అండ్ జంగల్ లాడ్జ్ అండ్ రిసార్ట్, కబినీ రివర్ లాడ్జ్. ఓకే, వాటర్ ఎరిదాకా పోగలుగుతామో పోలేమో చూద్దాం ఫస్ట్ అయితే. नहीं है, बस आ रहे हैं देखने के लिए. అచ్చా, ఓన్లీ బుకింగ్. కబినీది వైల్డ్ లైఫ్ ఉంది అండ్ ఇక్కడ మనం కొన్ని మన గుడీస్ కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే గేట్లో పోయినామో అక్కడ ఓన్లీ బుకింగ్ ఉంటే మాత్రమే అలౌడ్ అంట, మనకి బుకింగ్ లేకపోతే నాట్ అలౌడ్. అండ్ క్యాంపింగ్ చేసుకోవచ్చు అంటే కొంచెం ముందుకు పోయి బ్యాక్ వాటర్ ఉంటే అక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు అని చెప్పన్నారు. చలో కొంచెం ముందుకు పోదాం బ్యాక్ వాటర్ దగ్గరికి. కబినీ బ్యాక్ వాటర్కి అయితే రీచ్ అయినాం, కానీ బ్యాక్ వాటర్ ఫుల్గా ఉన్నాయి. సో ఆల్రెడీ అటు సైడ్ కూడా పోయినా. వాటర్ కొంచెం లోపల రాకుంటే క్యాంపింగ్ చేయడానికి మంచిగా గ్రీన్ గ్రాస్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ డిఫరెంట్గా కనిపిస్తుంది. నేను ఒకసారి గూగుల్ మ్యాప్స్ పెట్టి చూద్దాం మనము ఎట్లుంది ఏం సంగతి అన్న. ఒక నిమిషం, ఇంకేదైనా స్పాట్ ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర టైం ఉంది, ఇప్పుడు 3:20 అవుతుంది. సో కొంచెం వెతుకోవచ్చు మనం స్పాట్ కోసం. చాలా మంది వస్తున్నారు ఇక్కడ సైడ్ నుంచి. నాకు తెలిసి వీళ్ళందరూ ఎవరైతే వస్తున్నారు కదా, ఈ రివర్ క్రాస్ చేసి అటు సైడ్ ఊరికి వెళ్ళాలి అంటే వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటా. మనం అయితే ఫస్ట్ ఒక మంచి క్యాంప్ సైట్ దేవులాడాలి, అది కూడా రివర్కి దగ్గర. ఇది బేసిక్గా ఫ్రీ అనమాట, ఎవరైనా వచ్చి ఇక్కడ క్యాంప్ చేసుకోవచ్చు. కానీ వాటర్ అంతా ఫుల్ ఉన్నాయి, మనం చేయలేము. వచ్చి ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయా ఏముంటాయి అన్నది వెతుకుదాం. నిడవైనా సరే అది ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది నా వెంబడి. ఇప్పుడు మన ముందున్న పెద్ద సమస్య ఏంటంటే, ఒకటి సాయంత్రం అవుతుంది, చీకటి అవుతుంది. పొద్దున బెంగళూరు నుంచి అంటే నిన్న బెంగళూరు నుంచి స్టార్ట్ అయినాం, కబినీ అయితే రీచ్ అయిపోయినాం. కబినీ అయితే సూపర్ ఉంది ప్లేస్. నాకు ఇది మన హైదరాబాద్ అదే మన తెలంగాణలో కృష్ణా రివర్ ఉంది కదా, కృష్ణా రివర్ బ్యాక్ వాటర్ సోమశిల ఆల్మోస్ట్ అట్లా అనిపిస్తుంది. కానీ సోమశిలలో టైగర్ రిజర్వ్ ఏం లేదు, దీనిలో టైగర్ రిజర్వ్ కూడా ఉంది. అండ్ బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉంది చూడండి, అంతా ఫారెస్ట్ ఏరియానే. కాకపోతే నాకేంటంటే రివర్ పక్కకే క్యాంప్ చేయాలని చెప్పి ఉంది. ఇప్పుడు అట్లాంటి స్పాట్ మనకు దొరకదా అన్నదే పెద్ద సమస్య. మళ్ళీ ట్రై చేస్తున్నా కబినీ బ్యాక్ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి. ఎంతవరకు వీలైతుందో అంతవరకు వెళ్దాం. ఒకవేళ స్పాట్ దొరికింది అనుకోండి, మనం జస్ట్ బయటికి పోయి మనకి కొన్ని సామాన్లు, ఉప్పు, పప్పు ఇట్లాంటివన్నీ కావాలి, అవన్నీ తీసుకొచ్చేసుకుందాం. కాకపోతే స్పాట్ దొరకాలి. స్పాట్ దొరికితే పీస్ఫుల్గా ఈరోజు మనం ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం. కానీ దొరకాలని చెప్పి కోరుకుంటున్నా, ఏందో ఏం అర్థమవుతలేదు. వాటర్ ఫుల్గా ఉన్నాయి కబినీ రివర్లో. నాకు తెలిసి మన వాయనాడ్లో ఫ్లడ్ అయింది కదా, ఆ ఫ్లడ్ అంటే ఏదైతే రివర్ మొత్తం వాయనాడ్ని ఫ్లడ్ చేసుకుంటూ వచ్చిందో అదే రివర్. ఇక్కడ మనం ఏదైతే రివర్ పక్కకున్నామో అదే రివర్ అనమాట. ఓహో, మొత్తం బురుతుంది భయ్యో, బండి జారుతున్నది. అటు పోదాం. అగో అదేమో డిస్కవరీ విలేజ్ అని చెప్పి ఓ రిసార్ట్ లోపల మంచిగా ఉంది, రిసార్ట్ బయటనేమో ఇట్లుంది. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ అంతా ఇప్పుడు ఈ వాటర్ కనిపిస్తున్నాయి కదా, సగం వాటర్ ఎండిపోయినాయి ఉంటాయి. వాటర్ ఎండిపోయినప్పుడు ఉంటే మనం ఇంకొంచెం లోపల దాకా వెళ్ళొచ్చు, ఇంకా గ్రాస్ ల్యాండ్ ఉంటుంది, క్యాంపింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది మాత్రమే ఉంది గ్రాస్ ల్యాండ్. ఈవెన్ అదర్ సైడ్ ఆల్సో వాటర్ ఈస్ ఫుల్ ఎవ్రీవేర్. ఫుల్. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ యార్. సో ఇక్కడ డిస్కవరీ అని చెప్పి ఒక చిన్న రెసార్ట్ ఉంది. ఇక్కడ ఇతనితో వీళ్ళు అలా చేసినట్టు కూడా మంచిగా ఉంటుండే, కానీ వీళ్ళు అలా అయితే చేస్తారు, మనం క్యాంప్ చేస్తే చాలామంది వస్తారు కాడికి. చలో థ్యాంక్స్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అలా చేసిరు అనుకోండి, వీళ్ళ దగ్గర వేలు ఈడ రెసార్ట్లలో ప్రైస్ ఎంత ఉన్నాయో తెలుసా? ఒక్కరోజు రాత్రి ఇక్కడ స్టే చేయడానికి 28,000 కావాలంట. వేరే దగ్గర అడిగినా ఎట్లయినా మధ్యాహ్నం అయిపోయింది కదా, సాయంత్రం వస్తారు కదా, సో మీకు కొంచెం డిస్కౌంట్ ఇస్తే నేను 16,000కి మీకు సెట్ చేస్తా, మీరు కావాలంటే ఉంటారా అంటే, అరే నేను ఒక్కరిని ఏం చేసుకుంటారా ఆయన 16,000కి అని చెప్పి మాట్లాడినా. కానీ ఇక ఓన్లీ ఏమంటారు కబిని అంటేనే రెసార్ట్లు అంట. చలో ఇక పని అయ్యేటట్లేదు మనది. వ్యూ మంచిగా ఉంటే క్యాంపింగ్ చేసుకోవచ్చు. వాటర్ అంతా ఫుల్ వచ్చేసినాయి అని చెప్పి అంటుండే, వాటర్ లెవెల్ అంతా ఫుల్ అయిపోయిందంట. చలో బయటకు పోదాం, చూద్దాం ఇంకేదైనా కథ ఉంటే, లేకుంటే వాయనాడు కొట్టేద్దాం మా కిక్కిరి. అయితే ఇక మీ అందరికీ తెలిసిందే, ఈ ప్లాన్ కూడా బిస్కెట్ అయింది. ఈరోజు నేను క్యాంపింగ్ చేస్తానో చేయనో డౌటే. క్యాంపింగ్ అని చెప్పి ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజు నాకు డిసప్పాయింట్మెంటే ఎదురైంది. ఈరోజు కూడా మళ్ళీ డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. కాకపోతే ఈ డిసప్పాయింట్మెంట్ని ఎట్లైనా బ్రేక్ చేయాలి. ఇప్పుడు కబినీ కాడ చేయకపోతే ఇంకా వేరే ఏమైనా చేస్తా, కానీ క్యాంపింగ్ మాత్రం డెఫినెట్లీ చేస్తా. ఎంట్రీ ఫారెస్ట్ పోలీసా? ఓకే చేసేసాం. ఎంట్రీ కావాలంట, ఎంట్రీ చేసి వద్దాం ఎంట్రీ. షుడ్ ఐ పే ఎనీథింగ్? చలో థ్యాంక్ యూ. ఇక్కడ కనిపిస్తున్నాయా మొత్తం అన్ని జింకలు, కృష్ణ జింకలు, మొత్తం స్పాటెడ్ డియర్స్. ఈడికేళ్ళు ఆడదాకా. ప్రాబబ్లీ మీకు దీనిలో కనిపిస్తలేదు అనుకుంటా. నేను నా కెమెరాలో దిగడానికి ట్రై చేస్తాను ఒకసారి. థ్యాంక్స్ టు మై సామ్సంగ్ ఫోన్. ఈ ఫోన్ ఉంది కాబట్టి కొంచెం జూమ్ చేసి తీయగలుగుతున్నాను నేను. క్రేజీ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇక్కడ ఎక్కువసేపు ఆడడం మంచిది కాదు. వ్యూ చూసారు కదా, బయలుదేరుదాం. అంటే మనం డీప్ డెన్స్ ఫారెస్ట్ నుంచి బయటికి వెళ్తున్నాం వాయనాడుకి. అండ్ ఈ కబినీ రిజర్వాయర్ ఏదైతే ఉందో 2 ఫారెస్ట్ అని కలుపుతుంది. ఒకటేమో బందిపూర్, ఇంకోటేమో ఇటు సైడ్ ఉన్న ఫారెస్ట్. అబ్బో ఈడ ఎక్కడం కష్టమే. ఆగు భయ్యా, నేను ఫస్ట్ ఎక్కిస్తే దాని తర్వాత నువ్వు అమ్మ. అండ్ ఇక్కడ నాకు తెలిసి వైల్డ్ లైఫ్ అంటే వైల్డ్ యానిమల్స్ అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాయి అనుకుంటా. ఇక్కడ కూడా అంతా ఫెన్సింగ్ పెట్టారు, అది కూడా ఎలక్ట్రిక్ ఫెన్స్. ఒక్కటైతే నాకు అర్థం కాలేదు, ఇప్పటిదాకా మనం కర్ణాటకలో నడిపించినాం. రోడ్డు ఎంత వరస్ట్గా ఉండే, టూ మచ్ వరస్ట్గా ఉండే. సడన్గా ఇట్లా కేరళ లోపలికి ఎంటర్ కాగానే ఆహా ఇట్లా జారిపోతున్నాం. పాము మెలకల్లో ఇట్లా జారిపోతాం కదా, జారిపోతున్నాం బైక్. నేను ఇప్పుడే రిలీజ్ అయినా, ఇట్లా నేను మ్యాప్ అంతా చూస్తుంటే వెనకాలకెళ్ళి CD 100 మీద అంకుల్ రప్ అని కొట్టగానే అరే రోడ్డు మంచిగా అయిపోయిందా చూడండి. అసలు ఎంత క్రేజీ ఉంది రోడ్డు. 60-70 ఇట్లా కేక్ వాక్, ఇట్లా స్లిప్ అయిపోవచ్చు మంచిగా రోడ్డు మీదకి వెళ్ళి. ఒక్కసారి స్కైలైన్ చూడండి. ఆహా ఎక్కువ రోజుల కింద లదాఖ్లో ఉండే, లదాఖ్లో కూడా ఆల్మోస్ట్ ఇట్లాంటి స్కైలైన్ చూసిన. లదాఖ్లో అయితే స్కైకి చాలా దగ్గరలో ఉండే. ఇప్పుడు నేను సీ లెవెల్కి ఆల్మోస్ట్ క్లోజ్, చాలా దగ్గరలో ఉన్నా. ఇప్పుడు ముంగల మనకు సముద్రం ఉంది, జస్ట్ కొంచెం హైట్లో ఉన్నాం అనుకుంటా, ఎందుకంటే వాయనాడు కూడా హిల్ స్టేషన్ కాబట్టి. బట్ ద బ్యూటీ అక్కడ నుంచి చూసినా, అంటే ఎక్స్ట్రీమ్ నార్త్ నుంచి చూసినా, ఎక్స్ట్రీమ్ సౌత్ నుంచి చూసినా వ్యూ మాత్రం అదే ఉంది చూడండి. అమేజింగ్, మెస్మరైజింగ్, సడన్గా కామింగ్. ఇట్లాంటి వ్యూ చూడంగానే ఇట్లా మనసంతా చల్ల పడిపోతుంది, సైలెంట్ అయిపోతుంది, పీస్ వచ్చినట్టు అనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ట్రావెలింగ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. వాట్ డూ యూ గైస్ సే? కమెంట్ డౌన్ బిలో. సో ది రియలీ సాడ్ రియాలిటీ అబౌట్ క్యాంపింగ్. మనము అంటే క్యాంపింగ్ అంటేనే మనం పైసలు సేవ్ చేసుకోవడానికో దేనికో కాదు, కానీ అడ్వెంచర్ ఫీల్ కావడానికి, కొంచెం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం క్యాంపింగ్ చేస్తాము. ఫస్ట్లీ ఇప్పుడు ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు క్యాంపింగ్ ఏరియాస్ ఉండే, క్యాంపింగ్ సైట్స్ ఉండే, మొత్తం అంతా ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటుంది, లేకుంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏమైంది తెలుసా, ఇప్పుడు నేను ఇక్కడ వెనకాల ఒక ప్రాపర్టీ చూసిన, సరే రా భయ్ మీ ప్రాపర్టీ మంచిగా ఉంది, నేను ఇక్కడ క్యాంప్ చేసుకోవచ్చా అని పడిన. వాళ్ళ ప్రాపర్టీలో ఒకవేళ హోటల్ తీసుకుంటే 2,000 అంట, క్యాంప్ చేసుకుంటే 1,000 రూపాయలు అంట. ఇదేమన్నా న్యాయంగా ఉంది అసలు? నేను నిజంగా చెప్తున్నా కదా, ఎంత డిసప్పాయింట్ అయినా ఈరోజు. నేను క్యాంపింగ్ చేద్దామని చెప్పాను, క్యాంపింగ్ టెంట్ టాప్ బాక్స్ పైన ఉంది, దాన్ని తీయని కూడా తీయలేదు. ఇక్కడెక్కడ మంచి జాగా చూసుకొని క్యాంపింగ్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ కబినీ రివర్ సైడ్ పోయింది కూడా క్యాంపింగ్ చేయడానికి, కానీ అక్కడ రివర్ ఫుల్ అయిపోవడం వల్ల క్యాంపింగ్ చేయలేకపోయినా. మేము పోనీ వాయనాడులో క్యాంపింగ్ చేద్దాం అనుకుంటే వాయనాడు చీకటి అయిపోయింది, క్యాంపింగ్ స్పాట్ దొరకలేదు. ఇక్కడ క్యాంపింగ్వి కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి, అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేసిన. సరే ఈరోజు నైట్నే అక్కడ క్యాంపింగ్ చేసుకుంటా. మరి ఏమంటారంటే, సార్ క్యాంపింగ్ చేసుకోండి, ఇప్పుడు ఒక క్యాంపింగ్ చేసుకోండి, ఎంత ఇస్తారు మీరు అని. బ్రో క్యాంపింగే నాదైనప్పుడు మళ్ళీ నేను డబ్బులు ఇచ్చడం ఎందుకు,
సరే ఒక 500 ఇస్తా అని చెప్పన్న. అన్న తర్వాత మళ్ళీ ఆలోచించింది ఏంటంటే 500 వాడికేయడం కంటే నేను ఇంకో 500 రూపీస్ ఇస్తే 1000 రూపీస్ నీకు ఇంత మంచి హోటల్ వచ్చేసింది, ప్రశాంతంగా బెడ్ మీద వండుకుంటా ఫ్యాన్ కాలే జరుగుతుంది. ఇక మన డీజే నా యాక్షన్ కెమెరాస్ కానీ, ఇంటర్కామ్స్ కానీ, ల్యాప్టాప్ కానీ, పని కావాలంటే పని కూడా చేసుకోవచ్చు, పీస్ఫుల్గా ఉండొచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యి హోటల్ తీసుకున్నా. కానీ రేపు మాత్రం చూసాము. కానీ క్యాంపింగ్ని నిజంగా ఇండియాలో చాలా కష్టం క్యాంపింగ్ చేయాలంటే. ఏడ జాగ దొరకదు, ఏడ క్యాంపింగ్ చేయనియరు. క్యాంపింగ్ చేసినా కానీ ఎవరన్నా అంటే ఎవరు ఏం ఎత్తుకపోతారో ఆడికి వెళ్ళి అన్న భయము, లేకుంటే మనల్ని ఏమైనా చేస్తారా అని చెప్పి భయము. చూసాం నెక్స్ట్ ప్లేస్ అయినా మనకు క్యాంపింగ్ దొరకదో. రేపైతే వాయనాడ్ అందాలని మీకు అందరికీ చూపిస్తా. ఈరోజు వీడియో అంతా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఫారెస్ట్ ఇంకా డియర్స్ ఇంకా అంతా మీకు వీడియో అంతా నచ్చిందని చెప్పి అనుకున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్. రేపటి బ్లాగ్ అస్సలు మిస్ కాకండి.